యాక్టర్ శివాజీ నిన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లోని హీరోయిన్స్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా మమ్మల్ని కించపరిచేటట్టే ఉన్నాయి అని చెప్పి కొంతమంది వాళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అటు అనసూయ కావచ్చు, లేకపోతే చిన్మయ్ కావచ్చు, ఇలా సో కాల్డ్ హీరోయిన్స్ అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా శివాజీకి సంబంధించి హీరోయిన్స్ డ్రెస్సింగ్ విషయాన్ని వచ్చేసరికి అమ్మాయిలంటే ఏ విధంగా ఉండాలి, ఎంత హీరోయిన్స్ అయినంత మాత్రాన ఇవాళ అంటే పాతకాలం హీరోయిన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి వీళ్ళు హీరోయిన్స్ కాదా, వీళ్ళు వేషధారణ వాళ్ళు పాటించలేదా అన్నట్టు ఏదైతే సింబాలిక్గా చెప్పడం జరిగిందో, సో ఇదంతా కూడా మమ్మల్ని కించపరిచేటట్టే మీరు చెప్పడం జరిగింది, మా బాడీ మా ఇష్టం కదా అన్నట్టు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మరి దీని గురించి మాట్లాడితే మేము మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో శివాజీ గారు ఎప్పుడు కూడా కాంట్రవర్సీకే, ఆయన నిజం చెప్పాలంటే నోరు విప్పాడంటే ఏదో ఒకటి. సో మంగపతి అన్న క్యారెక్టర్లోనే ఆయన ఉండిపోయాడు, దాని నుంచి ఇంకా ఆయన బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్స్ అన్నాక వాళ్ళ డ్రెస్సింగ్ దాని గురించి ఆయన నేను చేసిన కమెంట్స్ కావచ్చు, సో దాన్ని మనం ఎలా తీసుకొచ్చి అంటారు? అంటే మామూలుగా డ్రెస్సింగ్ గురించి మనం మాట్లాడకూడదు, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ ఆయన మాట్లాడిన మాటలు చెప్పిన విధానం చాలా తప్పు. ముందు దానికి క్షమాపణ చెప్పాలి ఆయన. ఎందుకంటే శివాజీ నుంచి ఇలాంటి మాటలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే పచ్చిగా మాట్లాడాడు. సామాన్లో ఏంటండి అసలు పదాలు ఏంటి, ఏమైంది అతనికి, వీళ్ళందరూ ఎందుకు ఇలా పరివర్టెడ్గా మారిపోతున్నారు. ఇప్పుడు చిన్మయి సరే వీళ్ళందరూ స్పందిస్తారు, అదేమీ కొత్త విషయం కాదు. కానీ ఆడవాళ్ళని కించపరచడం తప్పు. అయితే మీరు అనుకుంటున్నారు ఇదేదో ఇవాళ కొత్తగా వీళ్ళు స్లీవ్లెస్ వేసుకుంటున్నారని. నాకు గుర్తున్నంత మట్టికి మొన్ననే చూశాను భానుమతి గారిది అన్నయ్య అని ఒక సినిమా తమిళంలో. అది వచ్చి ఒక 60 ఏళ్ళు అయిందేమో, ఇంకా ఎక్కువైందో నాకు ఇయర్ గుర్తులేదు. అందులో కొడుక్కి ఆవిడ సంబంధం చుట్టానికి వెళ్తుంది, ఆ అమ్మాయి వేసుకొస్తుంది సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే స్లీవ్లెస్ వేసుకుంటున్నారో వెనకాల ఒక డిజైన్ లాగా ఒక డైమండ్ షేపో హార్ట్ షేపో ఉంటుందో అదే టైప్ ఆఫ్ స్లీవ్లెస్ బ్లౌజ్ అమ్మాయి వేసుకుంటుంది. చీర కూడా చాలా పల్చటి చీర కట్టుకుంది. ఈవిడ అంటుంది నువ్వు రవిక వేసుకోవడం మర్చిపోయి వచ్చావా అని అడుగుతుంది. నేను వేసుకున్నాను, ఇదే ఫ్యాషన్ అంటుంది అమ్మాయి తమిళంలో. అదేంటి చీర ఏంటి ఇలా ఉంది అంటే ఇదే ఫ్యాషన్ అంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఫ్యాషన్ ఎప్పుడు ఒకలాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే మీకు ఫ్యాషన్ విషయంలో ఎందుకు ఇంత కాంట్రవర్సీ వస్తుందంటే మీకు జనాలు పెరగడం, సోషల్ మీడియా పెరగడం, చదువుకునే వాళ్ళు పెరగడం, యువత పెరగడం, ప్రతిదాని మీద అవగాహన రావడంతో ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీసే అలా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు సెలబ్రిటీ అనేది ప్రతి వాళ్ళు సెలబ్రిటీనే. అంటే ఇవాళ చదువుకునే అమ్మాయి సెలబ్రిటీనే, హీరోయిన్ సెలబ్రిటీనే, రాజకీయాల్లో ఉండేవాళ్ళు సెలబ్రిటీసే. కాబట్టి సమస్య ఎదురవుతుంది. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఒక అవేర్నెస్ తోటి ఉన్నారు. అంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇవాళ మారిపోయింది, దానివల్ల మనం భరించలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే పెరిగిన అవసరాలకు అనుగుణంగా మనకి షాప్స్ వస్తున్నాయి, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా షాపింగ్ మాల్స్కి వీళ్ళు రావటం కావచ్చు, హీరోయిన్స్ వాటిని ఓపెన్ చేయటం కావచ్చు, ప్రారంభోత్సవాలు, అప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకొచ్చినప్పుడు మీకు క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఇక్కడ నా ప్రశ్న ఒకటి ఏంటంటే ఇప్పుడు అవన్నీ ప్రైవేట్ ఈవెంట్స్ అయినప్పుడు మీకు ప్రభుత్వ పోలీసు వచ్చి ఎందుకు అక్కడ మీకు కాపలా కాయాలి? సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సెలబ్రిటీస్ కాబట్టి మీరే మీ బౌన్సర్స్ని మేనేజ్ చేసుకోండి, మెయింటైన్ చేసుకోండి. మీరు బయటకు వచ్చినప్పుడు మీ ఇది మీరు చూసుకోండి. ఎందుకంటే మాబ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈవెంట్స్కి వచ్చేటప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. లేదు ఆ ఈవెంట్ ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్లను అక్కడ పెట్టాల్సిన పని లేదనేది నా ఉద్దేశం. వాళ్ళు సామాన్య ప్రజానీకం కోసం పని చేయాలి. కాబట్టి మీరు డ్రెస్సులు ఎలా వేసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు రవికలు వేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకునే హక్కు ప్రతి ఆడపిల్లకి ఉంటుంది, ముఖ్యంగా సెలబ్రిటీస్కి కూడా ఉంటుంది. కాబట్టి ఆయన అలా మాట్లాడటం తప్పండి, అలా తిట్టడం తప్పు ఆడవాళ్ళని. అసలు ఎందుకు మాట్లాడాడో ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం ఒకటి, అక్కడ మాట్లాడిన మాటలు ఒకటిగా ఉన్నాయి. సో ఇంక మీదట ఏ హీరో కావచ్చు, లేదు ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, మగవాళ్ళు ఎవరైనా సరే మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడండి. ఇది పద్ధతి కాదు, ఆడవాళ్ళని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చాక నన్ను ఎదురువాళ్ళు ఎలా చూస్తారనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ అంటే జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయి 2 రోజుల నుంచి నిధి అగర్వాల్ కావచ్చు, లేకపోతే హీరోయిన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ
ఉద్దేశంలో పెట్టుకొని ఆయన పర్టికులర్గా ఈ ఈవెంట్లోని ప్రస్తావన తీసుకొచ్చాడు అనుకోవచ్చా? అంటే వాళ్ళ డ్రెస్సింగ్ వల్ల వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు చక్కగా ఉండండి అని చెప్పేది. అది మాత్రం కరెక్ట్ అనిపించింది. అయితే అదే చెప్తున్నా, చెప్పిన విధానం బాగలేదు. అమ్మ మీరు అలా ఇబ్బందులకు గురి కాకండి, కొంచెం బయటకు వచ్చినప్పుడు మీ డ్రెస్సింగ్ సెన్స్ చూసుకోండి అని అంతవరకు చెప్పి వదిలేస్తే అదొక మర్యాద. అలా కాకుండా తిట్టడం, వాళ్ళ ఏమనాలి బాడీ గురించి మాట్లాడటం అనేది చాలా తప్పండి. అది అలా మాట్లాడి ఉండకూడదు ఆయన. ఎందుకంటే శివాజీ అనేసరికి అలా మాట్లాడితే ఎవరికి కూడా నచ్చలేదు. ఏంటి శివాజీ ఏంటి ఇట్లా మాట్లాడటం ఏంటని. అందుకని ఎవరైనా సరే ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మర్యాదగా చెప్పండి. అమ్మ ఇట్లా వస్త్రధారణ వేసుకుని రాకండి, మీకే ఇబ్బంది అవుతుందని, అంతవరకే. మీరు వేసుకోవద్దని చెప్పే హక్కు కూడా ఎవరికి లేదు, మనకి లేదు, పబ్లిక్కి లేదు కదా. అయితే పబ్లిక్లోకి వచ్చాక మనం మాట్లాడే మాటలు కూడా చాలా అవి పవర్ఫుల్గా వెళ్తాయి. అందులో సోషల్ మీడియా యుగంలో మీకు విదిన్ స్ప్లిట్ సెకండ్ అది వైరల్ అయిపోతుంది. సో మనం మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడితే ఇలాంటి కాంట్రవర్సీలు రావు. అండ్ కొంతమంది ఓకే హీరోయిన్లు కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు ఎలా ఉండాలో అలా ఉండాలి అని చెప్పి, బట్ మరికొంతమంది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్కి వచ్చేసరికి ఆడవాళ్ళే ఇబ్బందికరంగా ఉండేటట్టు మారిపోతున్నాయి. బయటకు వచ్చినా లేకపోతే సినిమాల్లో కావచ్చు, పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది రోజు రోజుకి మామూలుగా ఉండట్లా. సో దీనికి కూడా అంటే ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు, ఎందుకంటే వాళ్ళు అనొచ్చు మా బాడీ మా ఇష్టం అన్నప్పుడు, బట్ ఇది వన్స్ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు, పబ్లిక్లో వాళ్ళు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పబ్లిక్ మన నుంచి ఏం నేర్చుకుంటారు, మనం వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నది కూడా ఆలోచించాలి కదా. ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకటండి, ఎక్స్పోజర్ తోటి ఏమీ రాదు. మీరు ఎక్స్పోజర్ చేసినంత మాత్రాన మీకు ఫాలోయింగ్ పెరగదు. వెనకాల తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు, అది ఎప్పుడూ ఉంటుంది. మీరు అలా అనుకోకూడదు, మీరు చూడకూడదు, మీరు నన్ను అలా మాట్లాడకూడదు అంటే హూమ్ యూ కెన్ కంట్రోల్? మనం ఎవరిని కంట్రోల్ చేయలేం కదా. పబ్లిక్ అనేది అందుకే మనం పబ్లిక్లోకి వచ్చాక మన వస్త్రధారణ ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి ఒక సెలబ్రిటీగా. ఇప్పుడు అదే కదా ఆయన అన్నాడు, విశ్వసుందర కిరీటం కూడా చీర కట్టుకున్న వాళ్ళకే వచ్చింది అన్నారు. అది కరెక్ట్. కాకపోతే ఇప్పుడు చీర ఎలా కట్టుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు కట్టుకునే వాళ్ళందరూ చీరలు ఎలా కట్టుకుంటున్నారు, జాకెట్లు ఎలా వేసుకుంటున్నారు, అసలు చీర కట్టుకోవడమా, మనకే సందేహం వస్తుంది. కాబట్టి అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా సెలబ్రిటీస్ చేసే పని అది మధ్యతరగతి వాళ్ళ మీద, దిగువ మధ్యతరగతి మీద చాలా పడుతుంది. కాబట్టి సో వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు బయటికి రావాలి. అది నేను చెప్తున్నా. నేను ఇలాగే ఉంటాను, నేను ఏదో పీలికల్లాగా వేసుకుంటాను జాకెట్టు, నేను కొంగు కనిపించేలాగా వేసుకుంటానంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మీ ఇష్టానికి మీరు వచ్చి మా మీద ప్రజలు పడకూడదు అంటే మీరు మాబ్ని కంట్రోల్ చేయగలరా? మీరు ఎంతమందిని అలాగా మీరు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారు? ఎన్ని జైళ్ళు సరిపోతాయి? సో దీనికి ఒక పులిస్ స్టాప్ పెట్టాలంటే మళ్ళీ సెలబ్రిటీస్ ఆలోచించుకోవాలి. అంతవరకే చెప్తాం. మీరు వేసుకోవద్దని మనం చెప్పట్లా. యూ థింక్ ట్వైస్ బిఫోర్ కమింగ్ అవుట్, అంతే. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.